బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లోనే 2 అమెరికన్ ఫైటర్ జెట్స్ ఒకటికొకటి ఢీకొన్నాయి. ఇదాహోలో జరుగుతున్న ఒక గన్ ఫైటర్ ఎయిర్ షోలో విన్యాసాలు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే ఈగిల్ ఫైటర్ జెట్స్ EA-18G కాలి బూడిదైపోయాయి. విమాన శకలాలు కింద పడగానే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దానికి సంబంధించిన విజువల్స్ని రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం, చూడండి. 2 ఫైటర్ జెట్స్ సుమారు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న సమయంలో విన్యాసాలు చేస్తున్నాయి. 2 కలిసి ప్రయాణం చేస్తున్నాయి, కానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ కుప్పకూలిపోయిన తర్వాత సుమారు ఒక 10 ఫ్లోర్ల హైట్లో 10 ఫ్లోర్ల ఎత్తులో మంటలు ఎగిసిపడ్డాయి. అలా పుట్టగొడుగుల్లా కనిపిస్తున్న పారాషూట్స్ అవి. ఆ 2 ఫైటర్ జెట్స్లో 4 పైలట్స్ ఉన్నారు, 4 పారాషూట్స్ కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ 2 ఫైటర్ జెట్స్ కూడా 2 సీటర్స్. ఎగ్జాక్ట్లీ చూడండి, ఒకదానికొకటి 2 కలిసి వెళ్తూ ఒక్కసారిగా అతుక్కున్నాయి. దాని తర్వాత చూడండి, ఆ ఫ్లైట్స్లోంచి, ఆ ఫైటర్ జెట్స్లోంచి పైలట్స్ ఇజెక్ట్ అయ్యారు. ఆ పారాషూట్స్లో ఇజెక్ట్ అయ్యి ఇవి కుప్పకూలిపోయి కింద కూలిపోయాయి. మంటలు చెలరేగాయి, ఆకాశానంటే అంటగా మంటలు చెలరేగాయి, దట్టమైన పొగ. మరో పక్కన వాళ్ళు సేఫ్గా ల్యాండ్ అవుతున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు ఈ ఇన్సిడెంట్లో. కానీ 2 ఈగల్ ఫైటర్ జెట్స్ని కోల్పోయింది అమెరికా. ఈ ఎయిర్ షో ప్రతి సంవత్సరం చేస్తారంట. మరి సేఫ్టీ నార్మ్స్ పట్టించుకున్నారా? ఆ రోజు 50 కిలోమీటర్ ఈ ఇన్సిడెంట్ జరిగిన సమయానికి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 50 కిలోమీటర్ల వేగంతో చూడండి ఎంతగా మంటలు ఎగిసిపడ్డాయో. ఫైటర్ జెట్స్లో యూజ్ చేసే ఆ ఫ్యూయల్ ఏదైతే ఉంటుందో, ఆ ఫ్యూయల్ చాలా హైలీ ఇన్ఫ్లేమబుల్. అంటే ఊరికే మంటలు చాలా ఈజీగా అంటుకుంటాయి, అలాగే వ్యాపిస్తాయి చాలా ఫాస్ట్గా. అలాంటి హైలీ ఇన్ఫ్లేమబుల్ ఆ ఫ్యూయల్ని ఆ ఫైటర్ జెట్స్లో ఎగ్జాక్ట్లీ చూడండి, 2 ఒకదానికొకటి గుద్దుకున్నాక కొంత గాల్లో పక్షులు కదా ఫైట్ చేస్తాయి, 2 పక్షులు ఎలా అయితే ఫైట్ చేస్తాయో అలా కొంత మళ్ళీ కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం పైలట్లు చేశారు. కానీ అది అవ్వట్లేదని ఇమీడియట్గా ఇజెక్ట్ అయ్యారు. ఆ ఫ్లైట్స్ నుంచి ఇజెక్ట్ అయిపోయి పారాషూట్లోంచి వాళ్ళ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా ఎక్కడ జరిగింది? అమెరికాలోని ఇదాహో అనే ఒక స్టేట్. అక్కడ మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్, మౌంటైన్ హోమ్ ఎయిర్ ఫోర్స్ బేస్ అనే ఒక ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బేస్లోనే గన్ ఫైటర్ స్కైస్ ఎయిర్ షో ప్రతి సంవత్సరం మరి ఈ గన్ ఫైటర్స్ స్కైస్ ఎయిర్ షోని నిర్వహిస్తారు. ఆ ఎయిర్ షోలో ఈ ఘటన చోటు చేసుకుంది. మిలిటరీ సామర్థ్యాలు, మిలిటరీ క్యాపబిలిటీస్, అలాగే ఏవియేషన్ హిస్టరీకి సంబంధించి ఆ హిస్టరీ అన్నిటినీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఎయిర్ షోని కండక్ట్ చేస్తారు అమెరికా ఎయిర్ ఫోర్స్ థండర్ బర్డ్స్. ఈవెంట్ ఆర్గనైజర్స్ ఏమంటున్నారంటే ఆ కుప్పకూలిపోవడం కొంత ఎయిర్ ఫోర్స్కి కొంత దూరంలోనే జరిగింది. ఇమీడియట్గా ఎయిర్ ఫోర్స్ మొత్తాన్ని లాక్డౌన్ చేసి అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్, ఎమర్జెన్సీ ఆపరేషన్స్ని ఫెసిలిటేట్ చేసే ప్రయత్నం చేశాం. చూడండి, 2 ఫైటర్ జెట్స్ని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. 2 ఫైటర్ జెట్స్ అలా ప్యారలల్గా ఫ్లై చేస్తూనే ఒక్కసారి ఒకదానికొకటి కనెక్ట్ అయిపోయింది, అతుక్కున్నాయి. ఆ కింద పడిపోయినప్పుడు చూడండి ఎంత భారీ విస్ఫోటం జరిగిందో, ఎంతగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దాదాపు ఒక 10 ఫ్లోర్ల హైట్లో మంటలు ఎగిసిపడ్డాయి. ఆ పారాషూట్స్లో దిగుతున్నారు 4 చూడొచ్చు మనం, 4 పైలట్స్ ఉన్నారు. సో ఈ 2 ఫైటర్ జెట్స్ కూడా 2 సీటర్ ఫైటర్ జెట్స్. ఈ 2 సీటర్ ఫైటర్ జెట్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ ఎయిర్ షోని ఇమీడియట్గా లాక్డౌన్ చేసేసారు. అక్కడ అంతా రెస్క్యూ ఆపరేషన్స్ని కండక్ట్ చేశారు. సో పారాషూట్ సాయంతో 4 పైలట్లు బయటపడ్డారు. విమాన ప్రమాదంతో ఇటు మౌంటైన్ హోమ్ ఎయిర్ బేస్ని ఇమీడియట్గా అధికారులు మూసేశారు, ఒక లాక్డౌన్ చేశారు. ఈ విషయాన్ని వీక్షించడానికి, ఎయిర్ షో అనగానే సాధారణంగా ఈ ఎయిర్ షోస్ని చూడడానికి ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళు చాలామంది ఈ వీడియోస్ని ప్రస్తుతానికి సోషల్ మీడియాలో క్యాప్చర్ చేసిన ఆ వీడియోస్ సోషల్ మీడియాలో ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. 4 పైలట్స్ పారాషూట్స్తోని సక్సెస్ఫుల్గా ఆకాశం నుంచి, ఆ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఒక్కసారిగా ఇజెక్ట్ అయిపోయారు, సక్సెస్ఫుల్గా కింద ల్యాండ్ అయిపోయారు. గాలులు ఆ సమయంలో 47 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండే. మరి దీనికి ఈ ఇన్సిడెంట్కి గల కారణాలు ఏంటంటూ ఇన్వెస్టిగేషన్ కూడా మొదలైపోయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద
అమెరికాలో 2 ఫైటర్ జెట్లు ఒక్కసారిగా ఒకదాన్నొకటి ఢీకొన్నాయి, కుప్పకూలిపోయి ఎక్కడికక్కడ దాని శకలాలు మొత్తం కింద పడిపోయిన పరిస్థితి. సో మంటలు దాదాపు ఒక 10 ఫ్లోర్ల హైట్కి మంటలు ఒక్కసారిగా ఎగిసిపడ్డాయి. అంటే దానికి సంబంధించిన విజువల్స్ని చూస్తున్నాం మనం. ఎంత భీకరమైన ఒక యాక్సిడెంట్, ఒక అమెరికన్ ఎయిర్ ఫోర్స్కి భారీ నష్టం అని చెప్పాలి. 2 ఈగల్ ఫైటర్స్ ఇరాన్లో ఇప్పుడు యుద్ధంలో పాల్గొంటున్న ఆ ఈగల్ ఫైటర్స్, ఇవే ఈగల్ ఫైటర్స్ అని చెప్పొచ్చు. ఇవి అమెరికన్ నేవీకి సంబంధించిన జెట్ ఫైటర్స్. సాధారణంగా ఒక షిప్ పై నుంచి ఫ్లై చేస్తుంటాయి ఈ ఈగల్ జెట్ ఫైటర్స్. ఈ జెట్ ఫైటర్స్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడున్న ప్రజలు కూడా కొంత భయభ్రాంతులకు గురి అయ్యారు. ఇమీడియట్గా అక్కడి నుంచి పరుగులు తీసే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు ఆ ఎయిర్ బేస్ మొత్తాన్ని లాక్డౌన్ చేసి రెస్క్యూ ఆపరేషన్స్ని కండక్ట్ చేశారు. ఆ నలుగురు పైలట్లకి గాయాలేమీ అవ్వలేదు. అదృష్టవశాత్తు నలుగురు సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తుంది, సేఫ్గా ల్యాండ్ అయ్యారు. చూడండి ఆ విషయాలు చూడండి. ఎగ్జాక్ట్లీ 2 ఒకదానికొకటి కనెక్ట్ అయిన తర్వాత టచ్ అయిన వెంటనే ఒక్కదానికొకటి టచ్ అయినాయి. దాని తర్వాత పైనకి లేచే ప్రయత్నం చేశాయి. కొంచెం విడిపోయే ప్రయత్నం చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఒక 5 సెకండ్స్ కంట్రోల్ని మళ్ళీ తీసుకునే ప్రయత్నం పైలట్లు చేశారు. కానీ ఇంకా లాభం లేదు అని అర్థమైపోయింది. 2 ఒకదానికొకటి కనెక్ట్ అయిపోవడంతో ఇంకా వాటిని విడదీయలేము, ఎలాగైనా కుప్పకూలిపోతాయని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఫ్లైట్స్లోంచి, ఆ ఫైటర్ జెట్స్లోంచి ఇమీడియట్గా ఇజెక్ట్ బటన్, ఆ ఫైటర్ జెట్స్లో ఇజెక్ట్ బటన్ అని ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు సీటుతో సహా వాళ్ళు కూర్చున్న, ఆ పైలట్లు కూర్చున్న సీటుతో సహా వాళ్ళు ఒక పారాషూట్ ఓపెన్ అయిపోయి బయటికి వచ్చేస్తారు. సో సీటుతో సహా ఎగ్జాక్ట్లీ మనం చూసాం కదా, అదేదో ఒక గన్ పేల్చినట్టు మంటలు కనిపిస్తున్నాయి చూడండి. ఎగ్జాక్ట్లీ దాంట్లో ఆ మంటలు అవి ఆ ఫైటర్ ఆ పైలట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పైలట్స్ సీట్స్ని ఇజెక్ట్ కొట్టి, అంటే పారాషూట్స్ని ఓపెన్ చేయడానికి ప్రెస్ చేసినప్పుడు ఆ పైన ఉన్న గ్లాస్, మొదటగా వాళ్ళు కూర్చొని ఉన్నప్పుడు దానిపైన ఒక గ్లాస్ ఉంటుంది, ఆ గ్లాస్ ఓపెన్ అవుతుంది. ఇమీడియట్గా ఆ సీటుతో సహా ఇమీడియట్గా బయటకు వచ్చేస్తారు. దాని తర్వాత పారాషూట్స్ ఓపెన్ అయిపోతాయి. ఓపెన్ అయిపోయిన తర్వాత సేఫ్గా కింద ల్యాండ్ అవుతారు. సో మొత్తం మీద ఈ 4 పైలట్స్ కూడా ప్రస్తుతానికి సేఫ్గా ల్యాండ్ అయినట్టు తెలుస్తుంది. ఈ దుర్ఘటనకు సంబంధించి ప్రస్తుతానికి అమెరికా ఒక ఇన్వెస్టిగేషన్ని నడుపుతుంది. ఏదైనా కుట్ర కోణం ఉందా, దీని వెనక ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉందా? అమెరికాకు సంబంధించి ఈ మధ్యకాలంలో మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్ నుంచి, అలాగే ఇతర దేశాలకు సంబంధించిన వ్యక్తులని అరెస్టులు చేస్తున్నారు. దానికి నిరసనగా ప్రెసిడెంట్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు, వైట్ హౌస్ పైన అటాక్ చేసే ప్రయత్నం చేశారు. అలాంటి కుట్ర ఏమైనా ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉందా అన్న కోణంలో కూడా అమెరికన్ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారో? అదృష్టవశాత్తు ఆ 4 పైలట్లు బతికారని మీరు భావిస్తున్నారా? అదృష్టం ఉంది కాబట్టే ఇవాళ భూమి మీద ఉన్నారని భావిస్తున్నారా? 2 ఫైటర్ జెట్లు కూలిపోవడంతో అమెరికాకు భారీ నష్టం, దాదాపు 100 కోట్ల నష్టం అని చెప్పొచ్చు ఒక రకంగా. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్